ఏదో లాటరీ గెలిచినట్టు ఏంటా అరుపులు? ఏం గెలిచావు? అమ్మ మీద, అనుపమ మీద, అందరి మీద నేనే గెలిచాను. ఇంట్లో వాళ్ళ మీద గెలిచావని సంతోషపడుతున్నావా? ఇంతకీ ఏ విషయంలో గెలిచావని నీ ఫీలింగ్? మా అమ్మ ఒక నిర్ణయం తీసుకుందంటే ఇక ఎవ్వరి మాట వినదు. అలాంటిది కన్నయ్య అక్షరాభ్యాసానికి వాళ్లకి వాళ్లు ముహూర్తాలు పెట్టుకుంటే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేశావు? నన్ను అడగకుండా ఎలా చేస్తారని అడ్డం తిరిగాను. అందరూ నన్ను అడుక్కొని బతిమలాడేలా చేసుకొని నన్ను ఒప్పించాకే ఒప్పుకున్నాను. ఆఖరికి నేనే గెలిచాను. ఇప్పుడు నేను సరే అన్నాను కాబట్టే రేపు అక్షరాభ్యాసం జరుగుతుంది. దీని ఆనందానికి నేను ఆర్ఆర్ వేయాలి, లేదంటే నా మీద అలుగుతుంది తెంగరది. నువ్వు గ్రేట్ దమయంతి, నా పెళ్ళావంటే మాట్లా. ఆగండి. మీ ఆనందానికి నన్ను దగ్గరికి తీసుకోవాల్సినంత అవసరం ఏం లేదు. ఆనందంలో ఉన్నప్పుడు అలా దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది దమయంతి. దూరంగా ఉండి కూడా ఆనందపడచ్చు. ఏదో తెర మీద సినిమా చూసినట్టు గదిలో పెళ్ళాన్ని కూడా దూరంగా చూసి ఆనందపడ్డమేంటి? దగ్గరగా వస్తే మీకు ఆనందంగా ఉంటుందేమో, నాకు చిరాగ్గా ఉంటుంది. మొగుడు దగ్గరగా వస్తే చిరాకు పడే పెళ్ళాన్ని ప్రపంచంలో నిన్నే చూస్తున్నానే. అద్భుతాలు అప్పుడప్పుడు అలాగే పుడతాయి నాలాగా. అబ్బో, నువ్వు అద్భుతం ఏంటి? అమావాస్య చీకటి మొహందానా ఏంటి? పౌర్ణమి వెన్నెల్లాంటి నువ్వు అద్భుతమే అంటున్నా. పొగిడింది చాలు. ఉదయాన్నే అక్షరాభ్యాసం ఏర్పాట్లన్నీ చూడాలి. పడుకోండి. యాదవ జీవితం. ఏంటి గొణుగుడు ఎక్కువైంది? అదే రేపేం చేయాలని అనుకుంటున్నా, అంతే. దాని గురించా ఆలోచించింది చాలు. పడుకోండి. అంతకు మించి ఏం చేయగలం? అనుపమా, అప్పటికప్పుడు అనుకున్నాం. ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతాయో ఏమో అనుకున్నాను. నలుగురు ఉన్నాం కదమ్మా, అందుకే ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. అందుకే పెద్దవాళ్లు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. 4 చేతులు కలిసి కష్టపడితే ఎంత పనైనా చిటికలో అయిపోదు. మొత్తానికి అన్నీ మనమనుకున్నట్టే జరుగుతున్నాయమ్మా. మీరనుకున్నట్టుగా కాదు, నేననుకున్నాను కాబట్టి అనుకున్నవనుకున్నట్టుగా జరుగుతున్నాయి. అవును, మా ఆవిడ అనుకున్నట్టే జరుగుతుంది. రాత్రి కూడా అదే చెప్పింది. నా మనవడి కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. ఇంతకీ కళ్యాణి, శౌర్య ఏరనుపమా? అదిగో అమ్మా వచ్చేస్తున్నారు. ఎంత చక్కగా ఉన్నారు. నా దిష్టి తగిలేలా ఉంది. ఏరా బాజీ, అమ్మా, ఇంట్లో ఇన్ని పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావురా? పంతులు గారిని తీసుకురమ్మన్నారు కదమ్మా. మర్చిపోయానురా. పంతులు గారు వచ్చారా? వచ్చారమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా అమ్మా? అన్ని సిద్ధం చేశాం. మీదే ఆలస్యం పూజారి గారు, త్వరగా ప్రారంభించండి. పంతులు గారు, ఈ ఏర్పాట్లన్నీ మా అత్తయ్య గారే దగ్గరుండి చేయించారు. మా కన్నయ్య అక్షరాభ్యాసం అందరికీ కలకాలం గుర్తుండిపోయేలా పూజ జరిపించండి. అమ్మా, మీరు మరీ చెప్పాలా? దమయంతి గారు ముందే ఫోన్ చేసి మరీ చెప్పారు, ఈ వేడుకను దివ్యంగా జరిపించే బాధ్యత నాది. కళ్యాణి, దమయంతి తెచ్చిన బట్టలు కన్నయ్యకి వేసి తీసుకురా. అలాగే నానమ్మా.
మీరు రండి పంతులు గారు. ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి అమ్మా. ఇక నేను చూసుకుంటానమ్మా. అదే మాట మీద ఉండండి. ఏమో అనుకున్నాను గాని వజ్రాయుధం లాంటి ఆయుధం దొరికింది బా. ఇంకెట్టుంటది వాళ్ళింట్లో ఆనందం. ఓడమ్మ బడవా, ఆనందం అంతా ఆవిరే గదా అంట. పల్లవి ఫోన్ చేస్తుండదేమి? ఏందమ్మి? ఇక్కడ అక్షరాభ్యాసానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. సరే అట్నే గాని. ఏంటమ్మా కానిచ్చేది? ఆ కళ్యాణి తల్లి స్థానంలో ఉండి కన్నయ్యకి అక్షరాభ్యాసం చేయించబోతుంది. అయితే ఏందని? అసలు నేనొకదాన్ని ఉన్నానని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. అందరూ ఆనందంగా ఉన్నారు. అది చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. బాగా మురిసిపోతాండారా? అట్నే మొరవని. వాళ్ళ మురిపానికి మూతి కాల్చే పని ఒకటి చేసి ఉండాంలే. ఏంటమ్మా నువ్వు చేసేది? ఒంటరిగా ఏం చేయగలవు నువ్వు? నేను చూస్తే ఇంటి దీపమో వీధి దీపమో అర్థం కానట్టు ఉన్నాను. నువ్వేమో ఆరిపోయిన దీపంలో రోడ్డున పడ్డావు. సర్లే ఇప్పుడేందని? తమ్ముడేమో జైల్లో ఉన్నాడు. ఆ సంపదేమో అజ్ఞాతంలో ఉంది. నేనా ఉండి ఏమీ చేయలేను. ఇంక నువ్వొక్కదానివే చేసేదేముందమ్మా? ఏముందా? చూపిస్తా చూడు. నన్ను నా పిల్లని ఏడిపిస్తారా? నువ్వు అనవసరమైన విలనిజం చూపించుకమ్మా, దెబ్బతింటావు. ఈసారి అనడాలుండవు, కొట్టడాలే. అయినా ఈడ నేను ఒక్కదాన్నే. పల్లవి, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, అదే కన్నయ్యకి గిఫ్ట్ తీసుకురమ్మని నా ఫ్రెండ్కి చెప్తున్నానమ్మా. ప్రత్యేకించి నువ్వు తెచ్చేదేంటి? చిన్ని తెచ్చుంటాడు కదా. పద, పూజ మొదలవుతోంది. అలాగేనమ్మా. చూసినావా వాళ్ళ కులాస ఎట్టుండదో? వాళ్ళ పూజకి ముహూర్తం టైం అయింది. మన పనికి ముహూర్తం 10 గంటలకు మొదలవుతుంది. అమ్మా, దంపతులు ఇద్దరు ఇలా వచ్చి కూర్చోండి. శౌర్య, కళ్యాణి కూర్చోండి. మాదే ఉంది నానమ్మ. ఇంత మంచి పూజలో ముందుగా ఆది దంపతుల్లాంటి మా అత్తయ్య మావయ్య కూర్చోవాలి. ముందు వాళ్ళతో పూజ చేయించనివ్వండి. ఆహా, అత్తమావల్ని ఇంతలా గౌరవించే కోడల్ని నేను ఇంతవరకు చూడలేదు. వచ్చి కూర్చోండమ్మా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోపదిశ్యేదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం యాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాం పురాం
హరి ఓం శ్రీ మాత్రే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీదేవతాభ్యో నమః. అమ్మా, ఇప్పుడు పిల్లాడి తల్లిదండ్రులు వచ్చి పూజలో కూర్చోండి. అలాగే పంతులు గారు. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీకుండ సంభూత దేవ కార్య సమత్యత రాజస్వరూపాఢ్యోజ్వల మనోరూపేక్షి ఓదండా పంచతన్మాత్ర సాయక విజారుణ బ్రహ్మాండ సంపదాశోకుండాద సౌగంధికల సుప్రచ భగవంతుడా, ఇదేనయ్యా నేను కోరుకున్నది. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇలా నా కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఏ నరదిష్టి నా కుటుంబం మీద పడకుండా చూడు తండ్రి. నవచంపక పుష్పాధన సాదండ విరాజిత తారా కాంతి తిరస్కారీ సాధరణ భాసుర కదంబం పూర్వ మనోహర తాతకైకమంగళ శుద్ధ విద్యాంకురాకార అక్షరే శాస్త్రం. ఓం విద్యాయే నమః. ఓం సరస్వతీ నమః. వేదామరూపి భవతు మే సదా నమః. బాబుతో అక్షరాలు దిద్దించండి అమ్మా. మా అమ్మ ఏదో చేస్తాను అంది. ఇంక చేసేదేముంది? వీళ్ళ ఆనందానికి అద్దు ఆపు లేకుండా పోతోంది. అవునవును, సరే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంట్రా, సెల్లో పడేసాక మైండ్ పోయిందా? అలా నవ్వుతున్నావు. నా మైండ్ కాదు, త్వరలో మీ శౌర్య మైండ్ పోద్ది. ఏరా, పగటి కళ్ళ కంటున్నావా? కలలు కాదు, జరగబోయే వాస్తవాలవే. మీ శౌర్య ఫ్యామిలీ త్వరలో పడబోయే కష్టాలు తలుచుకుంటుంటే నవ్వాగడం లేదు. ఎస్ఐ, నీకు మైండ్ పోయిందిరా. శౌర్య ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఈరోజు బాబుకి అక్షరాభ్యాసం కూడా చేస్తున్నారు. నన్ను కూడా లంచ్కు పిలిచారా. నువ్వే పాపం ఎటూ కాకుండా సెల్లో కూర్చున్నావు. ఆ సంపద నిన్ను వదిలేసి హ్యాపీగా ఎస్కేప్ అయింది. మరీ అంత నవ్వకు, పిచ్చాసుపత్రికి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది.
విద్యా సరస్వత్యై నమః. అమ్మా, పెద్దవాళ్ళందరూ వచ్చి బాబుని ఆశీర్వదించండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఏంటే మొహం అలా పెట్టావు? పసిబిడ్డ ఫంక్షన్లో అయినా కాస్త ఆ మొహానికి నవ్వు తగిలించు. మిస్టర్ శౌర్య, లారీ గారు మీరా? రండి, సమయానికి వచ్చారు. సడన్గా ప్లాన్ చేయడం వలన నేను ఈ ఫంక్షన్కి ఎవరిని పిలవలేకపోయాను. మా బాబుకి ఇప్పుడే అక్షరాభ్యాసం చేయించాం. వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి రాలేదు శౌర్య. మీ మీద కోర్టులో కేసు వేశారు. మీకు సమన్లు ఇష్యూ అయ్యాయి. ఏంటి లాయర్ గారు మీరు మాట్లాడేది? నా మీద కేసు ఫైల్ అవడం ఏంటి? ఎవరు లాయర్ గారు మా శౌర్య మీద కేసు పెట్టింది? అసలు వాడి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? కేసు ఫైల్ చేసింది శౌర్య గారి మొదటి భార్య సంపద. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా కళ్యాణి అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని, అంతేకాకుండా తన కన్నబిడ్డని తనకివ్వకుండా మీ దగ్గరే ఉంచుకుని మీ బిడ్డ అంటున్నారని కేసు పెట్టింది. కోర్టులో కేసు వేయడం ఏంటండి? డిపార్ట్మెంట్లో మంచి హోదాలో ఉన్నారు కాబట్టి ఏ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ని తీసుకొనివ్వకుండా చేయడం వలన బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా ఆమె పట్ల సానుకూలంగా స్పందించి మీ మీద కేసు ఫైల్ చేసింది. ఇవిగో నోటీసులు పంపించింది.
అనుకోని అతి గర్జించిన కలికాలం వంచిన విషశాకాలం పొలమారిన యమపాశం